కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల కమిటీల తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ కామ్రేడ్ నాగన్న 16 సంవత్సరాల వయసులో పాలేరుగా పనిచేస్తూ ఆ తర్వాత అరుణోదయలో కొనసాగుతూ ఇవాళ అరుణోదయనే తన చిరునామాగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా మన ముందున్నారు. కామ్రేడ్ నాగన్న విప్లవ సాంస్కృతికోద్యమంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నాడు. ఒక అరుదైనటువంటి గొంతు, అద్భుతమైనటువంటి గొంతు. ఆ గొంతును పూడ్చడం ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎవరికీ కూడా సాధ్యం కాదు. తన గొంతునే తన కొడుకుకు ఆస్తిగా ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తిగా, ఒక సాదాసీదా జీవన విధానాన్ని కొనసాగించినటువంటి వ్యక్తిగా, నిజమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమ కార్యకర్తగా నిలబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ నాగన్న. కామ్రేడ్ నాగన్నకు వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ ఐక్య మహాసభ జరుపుకోవడానికి వీలైనంత తొందరలో కామ్రేడ్ నాగన్న భౌతిక కాయం ముందు నాగన్న సాక్షిగా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. మొన్నీ మధ్యనే అంటే పోయిన సంవత్సరం జరిగినటువంటి ముగింపు 50 సంవత్సరాల ముగింపు మహాసభలో, అరుణోదయ మహాసభలో తన జెండావిష్కరణ చేయాల్సినటువంటి అవకాశం ఉండే. అప్పుడే మరొక్కసారి తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి నాగన్న రాలేకపోయారు. ఆ ఏర్పాట్లు కూడా అన్నీ చేసి ఉన్నాం, రాలేకపోయారు. అది వచ్చి ఉంటే కనీసం చివరగానైనా అరుణోదయ జెండాను ఎగిరేసినటువంటి వ్యక్తిగా ఉండేవారు. సరే, ఏది ఏమైనా ఆ తర్వాత జరిగినటువంటి అరుణోదయ మహాసభల్లో అందరం కలుసుకున్నాము. చివరగా ఒక పాట అందరం కలిసి పాడుకున్నాము. అదే చివరి పాటగా ఉండిపోయింది. కామ్రేడ్ నాగన్న గొంతు ఇవాళ పూర్తిగా మూగబోయింది. తన గొంతు ఇప్పుడు మూగబోయినా ఆ పాట పేదోళ్ల పాటగా, అందరినీ ఏకం చేసేటువంటి పాటగా, ఒక బలమైన శక్తిగా ఎదిగేటువంటి పాటగా ముందుకు కొనసాగుతుందని ఆశాభావంతో మరొక్కసారి కామ్రేడ్ నాగన్నకు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ నాగన్న. కామ్రేడ్ నాగన్న చనిపోవటం అన్నది బాధాకరం. భారత విప్లవోద్యమంలో ప్రజల్ని ఎంతో మందిని చైతన్యపరిచినటువంటి కామ్రేడ్ నాగన్న గోదావరిలోయ ప్రతిఘటన పోరాట ప్రాంతంలో తన ఆట పాట మాట ద్వారా అనేక మందిని విప్లవోద్యమంలో ప్రభావితం చేసినటువంటి కామ్రేడ్ నాగన్న శ్రీకాకుళం, నక్సల్బరి, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో అనేక మంది విప్లవోద్యమంలో సమీకరించడంలో ఆట పాట మాట ద్వారా విప్లవోద్యమాన్ని కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ నాగన్న గొంతు కానీ, తన పాట కానీ, తన విప్లవ చైతన్యం ద్వారా ప్రభావితం చేసినటువంటి నాగన్న నిన్న చనిపోవటం అనేటువంటి జరిగింది. ఆ నాగన్న కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున సానుభూతి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అరుణోదయ నాగన్న చనిపోవడం అనేది అది ఊహించలేదు అసలు. నాకు ఈరోజు మానుకోట ప్రసాద్ అనే ఈ పేరు ఉందేనంటే నాగన్న పెట్టినటువంటి పేరే అది. నాగన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎంత త్యాగాల మూటవో నువ్వు, ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎంత త్యాగాల మూటవో నువ్వు, ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎంత త్యాగాల మూటవో నువ్వు, ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎన్ని త్యాగాల మూటవో నువ్వు. నాగన్న నీ గొంతులో రాగాలు నాట్యాలు చేసే, నాగన్న నీ గొంతులో రాగాలు నాట్యాలు చేసే, నాగన్న నీ పాటలో గమకాలు గమ్మత్తు చేసే, నాగన్న నీ పాటలో గమకాలు గమ్మత్తు చేసే. పోరాట పాటను మోసినావే, ఎర్ర జెండాను ఎగరేసి ముద్దాడినావే. దండాలు దండాలన్నా నాగన్న నీ దారి కత్తుల వంతనేనే, దండాలు దండాలన్నా నాగన్న దారి కత్తుల వంతనేనే, దండాలు దండాలన్నా నాగన్న సమరాల పాటలనే, దండాలు దండాలన్నా నాగన్న సమరాల పాటలే. జోహార్ అరుణోదయ నాగన్న.